బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి. రేపటి నుండి 30వ తేదీ వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామన్నారు. వరంగల్లో ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై హైదరాబాద్లో సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయన్నారు. తెలంగాణ టూరిజంను ప్రమోట్ చేసేలా సంబరాలు చేస్తామన్నారు. బతుకమ్మ సంబరాలకు భారీ ఏర్పాట్లు చేశామంటున్న భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డితో హరిత ఫేస్ టు ఫేస్. పువ్వులని పూజించే ప్రత్యేకమైన పండుగ తెలంగాణ సొంతం, అదే బతుకమ్మ. అయితే ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దాదాపు 10 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను కూడా అరేంజ్ చేశారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం ఇటు బతుకమ్మ సంబరాలను చాలా గ్రాండ్గా చేసేందుకు ప్లాన్ చేశారు కదా. ముఖ్యంగా రేపటి నుంచి జరగబోయే సంబరాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ ఈవెంట్స్ చేయబోతున్నారు, కళాకారులకు సంబంధించి ఎట్లాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? నిజమే, బతుకమ్మ పండుగ తెలంగాణకి మాత్రమే ప్రత్యేకమైన పండుగ. అయితే ఈ బతుకమ్మ పండుగని ఈసారి చాలా సహజ సిద్ధమైన వాతావరణంలో చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. గౌరవ మంత్రివర్యులు ఆ మాటే చెప్పారు. అందరితో దానికి కొద్దిగా ప్రేరణ కూడా ఇచ్చే సందర్భాలలో చాలాసార్లు మాట్లాడారు. ఏంటంటే డీజేలు కానీ ఆర్టిఫిషియల్ సౌండ్స్ని కానీ యూజ్ చేయకుండా ప్రకృతి ఒడిలో పల్లె పడుచులు ఆడేటటువంటి బతుకమ్మ ఎలా ఉంటుందో అలాగే నిర్వహించాలి. ఎక్కువలో ఎక్కువగా మనము మైక్ సెట్, కొద్దిగా లైటింగ్ మాత్రమే పెట్టాలి, డీజేలను అసలే పెట్టొద్దు అని కూడా జూపల్లి కృష్ణారావు సార్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అయితే రేపు సద్దుల బతుకమ్మ ఆరంభ కార్యక్రమం 1000 స్తంభాల గుడిలో మనకు ప్రారంభం కాబోతుంది. ఈ 1000 స్తంభాల గుడిలో కార్యక్రమానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, తర్వాత మన సాంస్కృతిక శాఖ మాత్యులు, ఇంకా ఆ జిల్లా మంత్రులు కూడా విచ్చేస్తున్నారు. అక్కడ 1000 స్తంభాల గుడిలో సెలబ్రేషన్ ప్రారంభమైన తర్వాత దాదాపు ప్రతి జిల్లాలో కూడా ఇంపార్టెంట్ టూరిజం వాల్యూ ఉన్న ప్లేసెస్లో బతుకమ్మ చేయాలనేది ఈసారి స్పెషల్. అంటే టూరిజంని ఫోకస్ చేయాలనే దాని మీద ఈసారి బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు. ఈ సెలబ్రేషన్స్లో రేపటిది అంటే 21వ తేదీ నాటిది చాలా విశేషంగా చేయబోతున్నాం. తర్వాత 28వ తేదీ ఎల్బీ స్టేడియంలో 60 ఫీట్లకి పైగా బతుకమ్మని చేయాలని, తర్వాత 10,000 మందికి పైగా ఆహ్వానించి వాళ్ళని బతుకమ్మలో ఇన్వాల్వ్ చేయాలని, తద్వారా గిన్నీస్ రికార్డు కోసం కూడా ప్రయత్నించాలని టూరిజం శాఖ ప్రయత్నం చేస్తుంది. అట్లాగే వివిధ జిల్లాలలో, ఉదాహరణకు మహబూబ్ నగర్ జిల్లాలో చారిత్రక ప్రదేశాలు కొన్ని ఉన్నాయి, వాటిల్లో కూడా బతుకమ్మని సెలబ్రేట్ చేయాలని, ఇంకా నార్త్ తెలంగాణలో చాలా చోట్ల, ఉదాహరణకి మహబూబ్ నగర్లో శిల్పారామం ఉంది. అక్కడ అంటే ఇక్కడ హైదరాబాద్లో లాగానే మహబూబ్ నగర్లో కూడా శిల్పారామం ఉంది, పిల్లల మర్రి ఉంది, అక్కడ సెలబ్రేట్ చేయాలని. తర్వాత కాళేశ్వరం టెంపుల్ దగ్గర కూడా బతుకమ్మని ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు. తర్వాత భద్రాచలం గుడిలో కూడా, గుడి దగ్గర కూడా నిర్వహించాలని ఒక ప్లాన్ ఇచ్చారు సాంస్కృతిక శాఖ స్పెషల్ సిఎస్ గారు. వీటన్నింటిలో కూడా చివరికి జరిగేటటువంటి ఒక బతుకమ్మ అంటే పూల ర్యాలీ లాంటిది మనము హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద కూడా జరుగుతుంది. అది 30th రోజు ఉంటుంది. వీటన్నింటిలో కూడా స్పెషల్ ఫోకస్ ఈసారి ఎల్బీ స్టేడియంలో జరిగేటటువంటి గిన్నీస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా చేసేటటువంటి బతుకమ్మ పండగ ఉంటుంది. దీంట్లో చాలామంది స్త్రీలను, మహిళామణులను గ్యాదర్ చేయడం కోసం కూడా ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ రవీంద్ర భారతిలో కూడా 9 రోజుల పాటు బతుకమ్మ ఆటపాటలు ఉండబోతున్నాయి. మహిళలకు ఏం చెప్తారు? బతుకమ్మ పండగ అన్ని చోట్ల సెలబ్రేట్ చేయమని చెప్పాము. ఎక్కడ అవసరాలను బట్టి, ఎక్కడ అవకాశాలను బట్టి ఆ సెలబ్రేషన్ ఉంటుంది. ఇక్కడ రవీంద్ర భారతిలో ప్రతిరోజు, అంటే ఇప్పుడు 9 రోజులు కాకుండా ఈసారి ఒక రోజు ఎక్కువగా వచ్చింది, 10 రోజులు బతుకమ్మ సెలబ్రేషన్ రవీంద్ర భారతిలో ఉంటుంది. రవీంద్ర భారతికి వచ్చి మేము ఆడతాము అని కొంతమంది అడిగారు, వాళ్ళకి అవకాశం కూడా ఇస్తాము. తర్వాత రవీంద్ర భారతి ఆఫీసు బృందం కూడా ఒకరోజు కనీసం ఆడుతుంది. ఇక్కడ లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, కార్పెటింగ్ ఉంటుంది, మైక్ సిస్టము, ఇవన్నీ ఇల్యూమినేషన్ ఉంటుంది. ఇదంతా చాలా గ్రాండ్గా రవీంద్ర భారతిలో కూడా 9 రోజులు 10 రోజులు సెలబ్రేషన్ ఉంటుంది.
థ్యాంక్ యూ. చూడొచ్చు మొత్తంగా అయితే తెలంగాణలో బతుకమ్మ సంబరాలను చాలా గ్రాండ్గా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా టూరిజం ఇంకా కల్చర్ అండ్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 9 రోజుల పాటు ఎక్కడెక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, దాంతోపాటు కళాకారుల ఆటపాటలు, మహిళలతోటి ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలాగా బతుకమ్మ ఆటపాటలను సహజ సిద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో హరిత V6 న్యూస్ హైదరాబాద్.